Hi to everyone. I am Usha. Today topic is scope of brand positioning and process of brand positioning. Scope of brand positioning. బ్రాండ్ పొజిషన్ యొక్క పరిధి గురించి తెలుసుకుందాం. Brand position refers to target consumer reason to buy the brand in preference to other. బ్రాండ్ పొజిషనింగ్ అనేది ఇతర వినియోగదారులకు ప్రాధాన్యత ఇస్తూ బ్రాండ్ను కొనుగోలు చేయడానికి లక్ష్య వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కారణాన్ని ఇది బ్రాండ్ పొజిషనింగ్ అనేది సూచిస్తుంది. ఇట్ ఈస్ ఎన్ష్యూర్ దట్ ఆల్ బ్రాండ్ యాక్టివిటీ హ్యాస్ ఎ కామన్ ఎయిమ్ and is guided, directed, and delivered by the brand benefits or reasons to buy. It focuses at all points of contact with the consumer. అన్ని బ్రాండ్ కార్యాచరణకు ఉమ్మడి లక్ష్యం ఉందని మరియు బ్రాండ్ ప్రయోజనాల ద్వారా నిర్దేశించబడి పంపిణీ చేయడానికి కారణాలు కొనుగోలు చేయడానికి ఈ కారణాలు అనేవి ఉపయోగపడతాయి. అలాగే ఇది వినియోగదారులతో సంబంధాల యొక్క అన్ని పాయింట్స్ వద్ద అంటే బ్రాండ్ పొజిషన్కి సంబంధించిన అన్ని పాయింట్స్ దగ్గర ఇది మనకు కేంద్రీకరిస్తుంది. Brand positioning can be defined as an activity of creating a brand offer in such a manner that it occupies and distinctive places and value in the target customer's mind. బ్రాండ్ పొజిషనింగ్ అనేది బ్రాండ్ ఆఫీసర్ క్రియేటర్స్ చేసే చర్యగా నిర్వచించవచ్చు. ఇది లక్ష్య వినియోగదారుల మనసులో విలక్షణమైన స్థానాన్ని సంపాదించి అలాగే దాని విలువ అనేది కూడా సంపాదిస్తుంది. స్థానాన్ని మరియు విలువలను ఆక్రమిస్తుంది. ఎగ్జాంపుల్ Kotak Mahindra positions itself in the customer mind as one entity. Kotak, which can customized and one-step solution for all their financial services needs. ఫర్ ఎగ్జాంపుల్ కోటక్ మహీంద్రా స్థానాల వినియోగదారుల మనసులో ఒకే పరిధి అనేది ఉంటుంది. ఒకే వాస్తవికత అనేది ఉంటుంది. కోటక్ ఇది వారి ఆర్థిక సేవ యొక్క అన్ని అవసరాల అనుకూలించిన మరియు ఒక స్టాప్ పరిష్కారాన్ని కూడా అందిస్తుంది. బ్రాండ్ పొజిషనింగ్ మస్ట్ మేక్ ష్యూర్ దట్ బ్రాండ్ పొజిషనింగ్ తప్పకుండా చూసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం. ఇట్ ఈజ్ యాన్ ఇక్యూ ఇది ఒక ప్రత్యేకమైనదిగా చూసుకోవాలి. అలాగే ఆర్ డిస్ట్రాక్టివ్ వర్సెస్ కాంపిటీటర్స్ విలక్షణమైన వర్సెస్ పోటీదారులైన అనేది కూడా చూసుకోవాలి. వీళ్ళిద్దరి మధ్య విలక్షణమైన వర్సెస్ పోటీదారుల మధ్య కూడా ఏవేం కారణాలు సూచిస్తున్నారా అనేది కూడా వీళ్ళ యొక్క పరిధి ఎక్కడ వరకు ఉందో మనం చూసుకోవాలి. ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ అండ్ ఎంకరేజ్ టు ద నిఖిల్ మార్కర్ ఇది సముచిత మార్కర్కు ముఖ్యమైనది మరియు ప్రోత్సహించడంలో ప్రోత్సాహకరంగా ఉందా లేదా అన్నది కూడా చూసుకోవాలి. ఇట్ ఈస్ అప్రోప్రియేటెడ్ టు ఆల్ మేజర్ జియోగ్రాఫిక్ మార్కెట్స్ అండ్ బిజినెసెస్ అన్ని ప్రధాన భౌగోళిక మార్కెట్లు మరియు వ్యాపారాలకు ఇది సముచితంగా ఉందా లేదా అన్నది కూడా చూసుకోవాలి. ఈజ్ ద ప్రపోజిషన్ validated with an appropriated and original products. ప్రతిపాదన ప్రత్యేకమైన సముచితమైన మరియు అసలైన ఉత్పత్తులతో ధృవీకరించబడిందా లేదా అన్నది కూడా బ్రాండ్ పొజిషన్లో ఉందో లేదో చూసుకోవాలి. ఈజ్ ఇట్ సూటబుల్ క్యాన్ it be delivered consistently across all points of contact with the consumer.
ఇది స్థిరంగా ఉందా? వినియోగదారులతో అన్ని సంబంధాలను నిరంతరం పంపిణీ చేయవచ్చా లేదా అన్నది కూడా ఈ బ్రాండ్ పొజిషన్‌లో కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోవాలి. ఈజ్ ఇట్ హెల్ప్‌ఫుల్ ఫర్ ఆర్గనైజేషన్ టు అచీవ్ ఇట్స్ ఫైనాన్షియల్ గోల్స్? తన తన ఆర్థిక లక్ష్యాలను సంపాదించడానికి ఇది సహాయపడుతుందా లేదా అన్నది కూడా చూసుకోవాలి. ఇట్ ఈస్ ఏబుల్ టు సపోర్ట్ అండ్ బూస్ట్ అప్ ద ఆర్గనైజేషన్. ఇది వ్యవస్థకు మద్దతు ఇవ్వగలదా లేదా ఇవ్వగలదా మరియు వ్యవస్థను మద్దతును సంపాదించగలదా అన్నది కూడా చూసుకోవాలి. ప్రాసెస్ ఆఫ్ బ్రాండ్ పొజిషనింగ్. బ్రాండ్ పొజిషనింగ్ యొక్క ప్రక్రియ. ఈ ప్రక్రియలో మనకి మొత్తము 5 ఫాసెసెస్ 5 దశలు ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ ఫాసెసెస్ అండర్‌స్టాండింగ్ అంటే అవగాహన కలిగి ఉండడం. సెకండ్ స్టేజ్ ఎక్స్‌ప్లోరింగ్ అన్వేషించడం. థర్డ్ ఫాసెస్ టెస్టింగ్ పరీక్ష చేయడం. ఫోర్త్ ప్రాసెసెస్ ఇవాల్యుయేషన్ అండ్ సెలక్షన్ మూల్యాం మూల్యాంకనం మూల్యాంకనం మరియు ఎంపిక. ఫిఫ్త్ ప్రాసెసెస్ ఇంప్లిమెంటేషన్ అమలు పరుచుట. There are 5 phases to process. It includes first phase understanding avagahana. This is the self-central approach. ఇది స్వయంగా కేంద్రీకృతం చేసే విధానం. In this phases emphasis and understanding all potential added values for the బ్రాండ్. ఈ దశలో గుర్తించడం మూలాలు, వారసత్వ, అలాగే నమూనాలు, ప్రస్తుతం ఆధారంగా బ్రాండ్ కోసం నూతన నూతన అదనపు విలువలు గుర్తించడం అనేది ముఖ్యం. It helps This is the self-central approach. ఇది స్వయం కేంద్రీకృత విధానం అని చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ఫాసెసెస్ ఎంఫాసిస్ అండ్ ఐడెంటిఫైయింగ్ ఆల్ పొటెన్షియల్ యాడెడ్ వాల్యూస్ ఫర్ ద బ్రాండ్ బేస్డ్ ఆన్ ఐడెంటిఫై రూట్స్ హెరిటేజ్ ప్రొపర్ ప్రోటోటైప్స్ కరెంట్ ఇమేజ్. ఈ దశలో గుర్తించడం మూలాలు, వారసత్వ, అలాగే నమూనాలు, ప్రస్తుత చిత్రం ఆధారంగా బ్రాండ్ కోసం అదనపు నూతన అదనపు విలువను గుర్తించడం అనేది కూడా ఇందులో చూసుకోవాలి. ఇట్ హెల్ప్ ఇన్ ఐడెంటిఫై ప్రాఫిటబుల్ ఏరియాస్ ఆఫ్ ది బిజినెసెస్. ఇది నూతన ప్రాంతాలను తెలుసుకోవడానికి అమ్మకాలదారుడు కస్టమర్లను మరియు పోటీదారులను విశ్లేషించాలి. ద మార్కెటర్ నీడ్స్ టు అనలైజ్ ద కస్టమర్ అండ్ కాంపిటీటర్ టు నో పొటెన్షియల్ ఏరియాస్. ద కాంపిటీషన్ analyze help to identify opportunities, gaps, etc. Perpetual mapping helps to understand the mind of the consumer. పోటీ విశ్లేషణ అవకాశాలు, అంతరాలు మొదలైన వాటికి గుర్తించడంలో ఇది మనకు సహాయపడుతుంది. అలాగే పర్పెచువల్ మ్యాపింగ్ వినియోగదారుని ఒక వినియోగదారులకు ఒక అండర్స్టాండింగ్ మైండ్ ఆఫ్ ది కన్జ్యూమర్గా అంటే ఒక పని మనిషిగా అని చెప్పుకోవచ్చు. ఒక పని మనిషిగా ఇవి అర్థం చేసుకోవడానికి ఈ అండర్స్టాండింగ్ ఫాసెసెస్లో వినియోగదారులకు ప్రొడక్ట్ గురించి
బ్రాండ్ యొక్క పొజిషనింగ్ గురించి తెల్ తెల్ అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి సహాయపడుతుంది. సెకండ్ ఫాసెస్ ఎక్స్‌ప్లోరింగ్ అంటే అన్వేషించడం. This this passes us about suggesting scenarios for the brand. ఈ దశలో బ్రాండ్ కోసం దృశ్యాలను సూచించడం. అలాగే it takes to interactive approach using repeated elimination and adjustments. ఇది పదే పదే తొలగింపులు మరియు సర్దుబాట్లను ఉపయోగించి పునరావృత విధానాన్ని తీసుకురావడానికి విధానాన్ని తీసుకుంటుంది. పునరావృత విధానాన్ని తీసుకుంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది సబ్జెక్టివ్ వికాటరీ అండ్ ద టార్గెటెడ్ కాంపిటీటర్స్. ఇవన్నీ ఆత్మాశయ వికాటరీ మరియు లక్ష్య పోటీదారులపై ఆధారపడి ఉంటాయి. థర్డ్ ఫాసెస్ టెస్టింగ్ అంటే పరీక్ష. ఇట్ ఈస్ టైమ్ వెన్ scenarios either refined రిఫైన్డ్ ఆర్ ఎలిమినేటెడ్. పరీక్షా దృశ్యాలను శుద్ధి చేయబడిన లేదా తొలగించబడిన సమయము ఇది. ఇట్ రిక్వైర్స్ కన్స్యూమర్స్ స్టడీ టు evaluate the creatability and sensitive significance of each scenarios. దృష్టాంతంలో విశ్వసనీయ మరియు సున్నితమైన ప్రాముఖ్యత అంచనా వేయడానికి వినియోగదారులు అవసరం. వినియోగాలను అధ్యాయాలు అర్థం చేసుకోవడం అనేది అవసరం. వాట్ ఆర్ బీయింగ్ టెస్టెడ్ అట్ ది స్టేజ్ 8 ఐడియాస్ అండ్ ఫార్ములేషన్. ఈ దశలో పరీక్షించబడుతున్నవి ఆలోచనలు మరియు సూత్రీకరణలు వరకు వీళ్ళ యొక్క ఐడియాస్ అనేది ఎంతవరకు ఉన్నది అనేది కూడా వీళ్ళు గమనించుకోవాలి. ఎంతవరకు పరీక్షించాలన్నది కూడా చూసుకోవాలి. స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్ అండ్ సెలెక్షన్. The strategic evaluation takes the form of comparison of scenarios based on criteria, followed by the economic evaluation of potential sales and profits. మూల్యాంకనం మరియు ఎంపిక ఊహాత్మక మూల్యాంకనం ప్రమాణాల ఆధారంగా ఈ దృశ్యాల పోలిక యొక్క రూపాన్ని తీసుకుంటారు. అలాగే తరువాత నూతన అమ్మకాలు మరియు లాభాల యొక్క ఆర్థిక మూల్యాంకనం కూడా ఎంతవరకు ఉన్నదా అనేది చూసుకుంటారు. టు evaluate a position, marketer must take the trade into account. It achieves differentiation and it represents a customer insight. ఈ భేదాన్ని ఒక కస్టమర్ అలాగే అంతర్దృష్టిని కూడా సూచిస్తుంది. వినియోగదారుని యొక్క ఒక స్థానాన్ని అంచనా వేయడానికి విక్రయుడి వాణిజ్యాన్ని పరిగణించడంలోకి, అలాగే ఈ వినియోగదారుని యొక్క అంతర్దృష్టిని కూడా ఇంటర్నల్గా అతను ఏం ఆలోచిస్తున్నాడో అన్నది కూడా సూచిస్తుంది. ఫిఫ్త్ ఫాసెస్ ఇంప్లిమెంటేషన్. ద ఫిఫ్త్ ఫాసెస్ ఈజ్ దట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఇంప్లిమెంటేషన్ అనగా అమలు పరచడం. అయితే once the platform has been chosen and drawn up, its efforts need to channelize for proper implementation. A brand values must be made and tangible. ప్లాట్ఫామ్ని ఎంచుకొని గీసిన తర్వాత ప్రయత్నాలు సరైన అమలు కోసం అలాగే అమలు కోసం ఛానల్ చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. బ్రాండ్ యొక్క విలువలు అనేది కూడా చాలా స్పష్టంగా ఉంటే మనము బ్రాండ్ పొజిషనింగ్ అనేది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.